నమస్కారం సిసిసి న్యూస్ కు స్వాగతం. ఈనాటి వార్తలకు ముందుగా ముఖ్యాంశాలు. ప్రజా ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యం. టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ నగరంలో డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరుస్తామని వెల్లడి. కాంగ్రెస్ పార్టీకి ప్రజలలో మంచి ఆదరణ ఉంది. పార్లమెంట్ అభ్యర్థి గిడుగు రుద్రరాజు. కాంగ్రెస్ పార్టీ ఆత్మీయ సమావేశానికి అనూహ్య స్పందన. అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరో మాట. ఎంపీ భరత్ రామ్. విభజన హామీల అమలు విషయంలో తీరని అన్యాయం జరిగిందని ఆవేదన. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల ఆరోగ్యమే ధ్యేయంగా తాము పనిచేస్తామని, అందుకే తమ మేనిఫెస్టోలో ఆరోగ్యం రాజమండ్రి అనే అంశాన్ని చేర్చినట్లు రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. ఆర్యాపురం సత్యనారాయణ స్వామి ఆలయం వద్ద రాజమండ్రి ఆరోగ్య డిక్లరేషన్ను సిటీ నియోజకవర్గ టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ విడుదల చేసి మీడియాతో మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ చేయగలిగినవి మాత్రమే చెబుతుందన్నారు. అందులో భాగంగానే రాజమండ్రి ఆరోగ్య డిక్లరేషన్ విడుదల చేశామన్నారు. ఈ ఆరోగ్య రాజమండ్రి డిక్లరేషన్లో భాగంగా ప్రాథమిక ఆరోగ్య పరీక్షలను కూడా పరిగణలోకి తీసుకుంటామన్నారు. బీపీ, ఇన్సులిన్ స్థాయి, ఇతర ఆరోగ్య పరీక్షలు నిర్వహించే విధంగా రాష్ట్రంలోనే తొలిసారిగా హెల్త్ ఏటీఎంలు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. నగరంలో డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరుస్తామన్నారు. మలేరియా, డెంగీ వంటి రోగరహిత రాజమహేంద్రవరంగా తీర్చిదిద్దుతామన్నారు. దేశంలోనే మొదటి 25 పరిశుభ్రమైన నగరాలలో ఒకటిగా రాజమండ్రిని నిలుపుతామన్నారు. టీడీపీ రాజమండ్రి పార్లమెంట్ డాక్టర్స్ సెల్ అధ్యక్షులు యాళ్ల ప్రదీప్ మాట్లాడుతూ ఆరోగ్య రాజమండ్రి అనే అంశం చక్కటి ఆలోచనని అన్నారు. ఇప్పటి వరకు ఈ విధమైన ఆలోచన చేయలేదన్నారు. కోవిడ్ సమయంలో చాలా మంది ఆప్తులను కోల్పోయామని, ప్రాణాలు విలువ తెలుసు కాబట్టే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆరోగ్య రాజమండ్రి అనే నినాదంతో ముందుకు వచ్చి డిక్లరేషన్ చేశారన్నారు. మీడియా సమావేశంలో ప్రముఖ వైద్యులు గురుప్రసాద్, యాళ్ల ప్రదీప్, గ్రంథి శశాంక్, రాజశేఖర్ రెడ్డి, కొమ్మ శ్రీనివాస్, సిరికి శ్రీనివాస్, రాజా, మట్టా రమేష్, టీడీపీ నగర కమిటీ ఉపాధ్యక్షులు జానకి రామయ్య, మాజీ కార్పొరేటర్ రెడ్డి పార్వతి, స్థానిక టీడీపీ బివి శివారెడ్డి, పులి శ్రీనివాస్ రెడ్డి, కొత్తపల్లి కృష్ణ, పి మహేష్, సిహెచ్ మంజు, ఎం వీరభద్రరావు తదితరులు పాల్గొన్నారు. చాలా తక్కువగా మనకి వినబడి, కానీ ఇప్పుడు మనం చూస్తే విపరీతంగా పెరిగిపోతూ ఉన్నాయి. ఈ నగరాన్ని ఆ రెండిట్లకి డెంగీ, మలేరియా రహిత నగరం కింద తీర్చిదిద్దాల్సిన బాధ్యత మన పైన ఉంది. మిగతా ఆరోగ్యపరమైన సమస్యలంటే ఆరోగ్యశ్రీ ఉంది, వర్తిస్తుంది. ఈ రెండిట్లకి లేదు. ప్లేట్లెట్స్ తగ్గినాయి అంటే డెంగీలోని తక్కువలో తక్కువ 40-50 వేలు అవుతూ ఉంది. ఇలాంటి సమస్యలు రాకుండా ప్రజలకి ఆ రెండిట్లని మనం ఆరోగ్యకరమైన రాజమహేంద్రవరంగా ఉంచగలిగితే, పారిశుధ్యాన్ని ప్రక్షాళన చేయగలిగితే ఈ రెండిట్ల వ్యాధుల నుంచి ప్రజల్ని కాపాడే పరిస్థితులు కనబడతా ఉన్నాయి. భారతీయ జనతా పార్టీ తన మిత్రపక్షాలు కలిసి భారతదేశాన్ని సర్వనాశనం చేశాయని మాజీ పీసీసీ చీఫ్ గిడుగు రుద్రరాజు అన్నారు. రాజమండ్రి స్థానిక ఆనంద్ రెజెన్సీ పందిరి హాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఆత్మీయ పరిచయ కార్యక్రమం జరిగింది. కాంగ్రెస్ ఎన్నికల పరిశీలకుడు మనోజ్ చౌహాన్, వర్కింగ్ ప్రెసిడెంట్ సుంకర పద్మశ్రీ, పార్లమెంట్ అభ్యర్థి గిడుగు రుద్రరాజు, కూటమి నాయకులు, ఆప్, సిపిఐ నాయకులు హాజరయ్యారు. రుద్రరాజు కాంగ్రెస్ పార్టీ తరపున 6 నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థులను పరిచయం చేశారు. త్వరలో ప్రజాక్షేత్రంలోకి అడుగు పెడుతున్నామని, ఇప్పటికే తమ ప్రచారానికి ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందన్నారు. నగరాన్ని సుందర నందనవనంగా తీర్చిదిద్దిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందన్నారు. ఈ ఎన్నికల ప్రచారానికి స్టార్ క్యాంపెయినర్లు కూడా విచ్చేస్తున్నారన్నారు. ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డితో పాటు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కూడా ప్రచారానికి పిలిచామన్నారు. సమావేశంలో రాష్ట్ర నాయకులు ఎస్ఎన్ రాజా, అసెంబ్లీ అభ్యర్థులు బోడా వెంకట్, బాలేపల్లి మురళీధర్, అరిగల అరుణ్ కుమార్, కాంగ్రెస్ నాయకులు ముళ్ల మాధవ్, బెజవాడ రంగారావు, మార్టిన్ లోదర్, తూర్పుగోదావరి జిల్లాలో రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఉన్న అసెంబ్లీ అభ్యర్థులు, కాంగ్రెస్ పార్టీకి చెందిన వివిధ విభాగాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఇంకా ఇప్పటివరకు షెడ్యూల్ ఫైనల్ చేయలేదు. తప్పనిసరిగా పార్టీకి సంబంధించినటువంటి స్టార్ క్యాంపెయినర్స్ వస్తారు. మా పీసీసీ అధ్యక్షులు షర్మిలారెడ్డి గారు వస్తారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఇతర సీనియర్ నాయకులు వస్తారు. ఏజెంట్ గాని ప్రచారం నామినేషన్ తర్వాత అంతా క్లారిటీ వస్తుంది. వచ్చినప్పుడు మీకు నేను చెప్పాను. రూరల్ నియోజకవర్గం శాటిలైట్ సిటీలో గల లక్ష్మీ గణపతి ఆటో యూనియన్కు చెందిన ఆటో కార్మికులు పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీలో చేరారు. స్థానిక శాటిలైట్ సిటీ కళ్యాణ మండపంలో ఉభయ తెలుగు రాష్ట్రాల సెట్టిబలజ సంఘం అధ్యక్షులు, లక్ష్మీ గణపతి ఆటో యూనియన్ గౌరవ అధ్యక్షులు పిల్లి సుబ్రహ్మణ్యం అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో
ముఖ్య అతిథిగా మంత్రి వేణుగోపాల్ కృష్ణ పాల్గొన్నారు. పార్టీలో చేరిన ఆటో యూనియన్ నాయకులకు పార్టీ కండువాలు వేసి ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా మంత్రి వేణు మాట్లాడుతూ 58 నెలల పాలనలో జగన్ అందరి మన్ననలు పొందారన్నారు. అన్ని వర్గాల ప్రజల సాధక బాధకాలు అర్థం చేసుకుని అందుకు తగ్గట్టు సంక్షేమ పథకాలు అమలు చేశారన్నారు. మరో నెల రోజుల్లో జరిగే ఎన్నికల కురుక్షేత్రంలో వైకాపా తప్పకుండా విజయం సాధిస్తుందని, జగన్ మళ్లీ ముఖ్యమంత్రి అవుతారన్నారు. ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలు, ఎంపీలను ఎన్నుకునేందుకు కాదని మన ఓటు ద్వారా మన పేదలు, మన రైతన్న, మన పిల్లలు, మన అక్క చెల్లెలు, మన అవ్వాతాతల భవిష్యత్తును నిర్ణయించేందుకు జరుగుతున్నాయన్నారు. మనం వేసే ఈ ఓటుతో మన కుటుంబానికి చెందిన వారి తలరాతలు మారుతాయన్నారు. మన భవిష్యత్తును నిర్ణయించే ఈ యుద్ధానికి మీరంతా సిద్ధమేనా అని మంత్రి వేణు పిలుపునిచ్చారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన పిల్లి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ, యూనియన్ అధ్యక్షునిగా మీ సమస్యలపై ఎల్లవేళలా అండగా ఉండి పనిచేశానన్నారు. ఇకపై మీకు ఎటువంటి సమస్య వచ్చినా మంత్రి వేణు దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో దుంగారాజు, లంకా శివ, షేక్ బషీర్, వాసంశెట్టి కిరణ్, మేడపాడి వాసు, ఎర్ర వాసు, కంచే దుర్గ పెద్ద ఎత్తున మహిళలు పార్టీలో చేరారు. గూడూరి రాధిక, వైసీపీ యువ నాయకులు పిల్లి సిరిబాల, మాజీ కార్పొరేటర్ పిల్లి నిర్మల, మేడి త్రిమూర్తులు, బొమ్మ శ్రీను, మాజీ సర్పంచ్ రొంకాని రమణమ్మ, బత్తిన అప్పారావు, పిల్లి గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. జగన్ గారు అదే అడుగుతున్నాడు. అందుకే జగన్ గారికి 5 ఏళ్లే ఇచ్చారు అవకాశం. ఎక్కడ 14 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసినటువంటి చంద్రబాబు నాయుడు పేదల గురించి ఒక్క పథకం పెట్టాడా? పేదల ఆరోగ్యశ్రీ ఎవరు పెట్టారు? రాజశేఖర రెడ్డి గారు పెట్టారు. దాన్ని సకానికి తీసేసినోడు ఎవరో? చంద్రబాబు నాయుడు. ఇవాళ మళ్ళీ దాన్ని 1000ని 3000 చేసినటువంటి వారెవరో? జగన్మోహన్ రెడ్డి. ఇది తండ్రి ఆశయం కోసం వచ్చిన పార్టీ ఆశతో మామను పొడి చేసి అత్యాశతో కొడుకును ముఖ్యమంత్రి చేయాలని ఇవాళ రోజు అబద్ధాలు చెప్పేటువంటి పార్టీగా ఈ చరిత్రలో తెలుగుదేశం పార్టీ ఉందని మీరు అందరూ గమనించమని నేను ఈ సందర్భంగా చెప్తాను. మీకు అండదండగా నేను ఉంటూ వచ్చాను. ఏ సమస్య అయినా సరే నేను పరిష్కరిస్తూ వచ్చాను. మీకు ఏం కావాలన్నా నేను ఇస్తూ వచ్చాను. అలాగే ఈరోజు రేపు మన అన్న వేణుగోపాలకృష్ణ గారిని మనం గెలిపించుకున్నట్లయితే రేపు పొద్దున్న ఆయన మళ్ళీ మనందరికీ కూడా సేవ చేయడానికి నాకు మళ్ళీ మీ అందరికీ కూడా అండదండగా ఉంటారు. మీ అందరికీ కూడా ఏ ఒక్క సమస్యలు వచ్చినా ఆయన తీరుస్తారు అనే నమ్మకంతో ఈరోజు మనం అందరూ కూడా ఆయన ఆధ్వర్యంలో జాయిన్ అవ్వడం జరుగుతుంది. పొద్దున్న లేస్తే శాటిలైట్ సిటీ నుంచి వస్తే కానీ మాకు తెల్లారదు. ఎక్కడ చూసినా కూడా ప్రతి ఇంట్లో, ప్రతి కొట్లో, ప్రతి చోట మీరందరూ కూడా మా వెన్నంటుండి రాజమండ్రి సిటీకి మీరు అనుబంధంగా ఉంటున్నారు. కానీ రాజమండ్రి సిటీలో మీరు ఒక ముఖ్యమైన భాగం అని మాత్రం మేము ఎప్పుడూ భావిస్తూ ఉంటాం. పూర్వకాలంలో మహిళలదే ఆధిపత్యమని కంచి పరమాచార్య మహావిశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ గొల్లపల్లి శ్రీనివాస్ అన్నారు. సాధ్వీ సాధికారక సంస్థ ప్రారంభోత్సవం త్యాగరాజ భవనంలో వ్యవస్థాపకురాలు ద్రోణంరాజు కాచాయిని అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్ శ్రీనివాస్ మాట్లాడారు. మహిళలపై దాడులు జరుగుతున్న కారణంగా మహిళా ఆధిపత్యం తగ్గిందే తప్ప భారతదేశంలో మహిళల ఆధిపత్యమే ఉండేదన్నారు. సాంప్రదాయ విద్యతో పాటు ఆధునిక విజ్ఞాన విద్య తమ విశ్వవిద్యాలయంలో బోధిస్తామన్నారు. శతావధాని తాత సందీప్ శర్మ మాట్లాడుతూ, ముందుగానే ఉగాది తెస్తూ సాధ్వీ సంస్థ వచ్చిందన్నారు. మహిళా చైతన్యం వచ్చినప్పుడే సమాజంలో మార్పులు వస్తాయని అన్నారు. జిఎస్ఎల్ ఆసుపత్రి అధినేత డాక్టర్ బన్ని భాస్కర్రావు సంస్థ ఉన్నతంగా ముందుకు వెళ్లాలని ఆకాంక్షించారు. కవి పండితులు ఎర్రాప్రగడ రామకృష్ణ, రాజమహేంద్రి విద్యా సంస్థల వ్యవస్థాపకులు టీకే విశ్వేశ్వరరెడ్డి, జక్కంపూడి విజయలక్ష్మి, పండితులు ప్రబల సుబ్రహ్మణ్యం, ఆంధ్రకేసరి యువజన సమితి అధ్యక్షులు దేశరెడ్డి బాలరామనాయుడు, సీనియర్ పాత్రికేయులు మాదిరాజు శ్రీనివాస్ తదితరులు ప్రసంగించారు. నాట్యాచారులు పసుమర్తి శ్రీనివాస్, మృదంగ విద్వాంసులు కమలాకర యోగీష్, శ్రీమతి వేలూరి తులసి తదితరులకు సత్కారాలు నిర్వహించారు. పిఆర్ఓ ఎర్రాప్రగడ రమేష్ తదితరులు పాల్గొన్నారు. టీడీపీ ఏ ఎండకా గొడుగు పట్టే రకమని, అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు పట్టుకునే గుణం ఆయనదని రాజమండ్రి ఎంపీ, సిటీ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మార్గాని భరత్రాం వ్యాఖ్యానించారు. వియల్పురం మార్గాని ఎస్టేట్ ప్రాంగణంలో గల ఎంపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో రాజమండ్రి ఎంపీ, సిటీ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మార్గాని భరత్రాం
చంద్రబాబు తీరుపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. సరిగ్గా 10 సంవత్సరాల క్రితం 2014లో ఇదే బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి ఎన్నికల బరిలో నిలబడి విజయం సాధించాయని, ఏపీకి టీడీపీ ప్రభుత్వం ఏమి ఒరగబెట్టిందో చంద్రబాబు చెప్పాలన్నారు. రైతులకు రుణమాఫీ చేస్తానని, మహిళలకు రుణమాఫీ చేస్తానని, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తానని, నిరుద్యోగ భృతి కల్పిస్తానని ఇలా ఎన్నో వాగ్దానాలు చేసి ప్రజలను నమ్మించి మోసం చేసి అధికారంలోకి వచ్చారన్నారు. మాట మార్చడం, మడమ తిప్పడం జగనన్నకు చేతకాదన్నారు. అందుకే ప్రజలు రేపటి ఎన్నికలలో అఖండ విజయాన్ని అందివ్వడానికి సిద్ధంగా ఉన్నారని ఎంపీ భరత్ జోస్యం చెప్పారు. రాజమండ్రి నగరంలో అభివృద్ధిని గూర్చి మాట్లాడేటప్పుడు ఎవరో చెబితే కాదు, ఆమె స్వయంగా చూసిన తర్వాత మాట్లాడితే బాగుంటుందని ఏపీ బీజేపీ చీఫ్ రాజమండ్రి లోక్సభ బీజేపీ అభ్యర్థి దగ్గుబాటి పురంధరేశ్వర్ని ఉద్దేశించి రాజమండ్రి ఎంపీ, సిటీ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బార్గాని భరత్రామ్ వ్యాఖ్యానించారు. ఒకవైపు రాజమండ్రిలో అభివృద్ధి జరగలేదని, మరోవైపు కేంద్రం నిధులతోనే ఇక్కడ అభివృద్ధి జరిగిందని ఆమె అనడం విడ్డూరంగా ఉందన్నారు. ఫస్ట్ అభివృద్ధి జరిగిందా లేదా అనేది పురంధరేశ్వరి స్పష్టంగా చెప్పాలన్నారు. ఇక కేంద్రం అనేది పైనుంచి ఏమీ ఊడిపడలేదని, ఏపీకి కేంద్ర ప్రభుత్వం నిధుల మంజూరు విషయంలో, రాష్ట్ర విభజన హామీల అమలు విషయంలో తీరని అన్యాయం చేసిందని ఎంపీ భరత్ ధ్వజమెత్తారు. మిగతా రాష్ట్రాలతో పోల్చుకుంటే ఏపీకి ఇచ్చిన నిధులు, తదితర పథకాలు తక్కువేనన్నారు. రాజమండ్రి అభివృద్ధి కోసం ఎంపీగా కేంద్రంతో దెబ్బలాడి నిధులు తీసుకొచ్చానన్నారు. గత ఎంపీ మురళీమోహన్ హయాంలో ఎందుకు అభివృద్ధి పనులు చేయలేదో చెప్పాలన్నారు. అప్పుడు టీడీపీ ఎన్డీఏతో అంటకాగే ఉంది కదా అన్నారు. స్థానికంగా ఉన్న నాయకులను కాదని ఎవరినెవరినో ఇక్కడికి వలస పక్షుల మాదిరిగా పంపిస్తే తమ రాజకీయ లబ్ధి కోసం అవగాహన లేకుండా ఇలానే మాట్లాడతారని ఎంపీ భరత్ ధ్వజమెత్తారు. ఇవాళ నేను ఒకటి చెప్తున్నానండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ట్యాక్సులు కడితే 100 రూపాయలు ట్యాక్స్ కడితే 80 రూపాయలు వాళ్ళు పైనుంచి ఇచ్చారు. అదే మీరు ఉత్తర రాష్ట్రాల్లో బీహార్ కానీ ఉత్తరప్రదేశ్ కానీ చూస్తే వాళ్ళు 100 రూపాయలు ట్యాక్సులు కడితే 325 రూపాయలు బీహార్కి ఇచ్చారు. 270 రూపాయలు 2.7 టైమ్స్ ఉత్తరప్రదేశ్కి ఇచ్చారు. 1.95 టైమ్స్ మహారాష్ట్రకి ఇచ్చారు. బట్ వేరేజ్ ఆంధ్రప్రదేశ్కి వస్తే ఇంకా 0.8% ఇచ్చారు. అంటే 100 రూపీస్ మనం కడితే 80 రూపాయలు ఇచ్చారు. ఇంకా వాళ్ళు ఇచ్చేది ఏంటండి? ఇవాళ కర్లేదా? ఇంకా ఆంధ్రప్రదేశ్ పెద్ద చూపుతో చూడాల్సింది ఉంది. నేను ఇవాళ చెప్తున్నా, కొయ్యలగూడెం నుంచి జీలుగుమిల్లి దాకా 190 కోట్లు మార్గాన్ని భరత్ తెచ్చాడు. ఇవాళ ఫ్లైఓవర్, మోరంపూడి ఫ్లైఓవర్ మేము తీసుకుని వచ్చాము. అదేవిధంగా కొవ్వూరు నుంచి గుండుగోళం దాకా 2600 కోట్లు వర్క్ కంప్లీట్ చేసాం. గ్రీన్ఫీల్డ్ నేషనల్ హైవే సుమారుగా 3600 కోట్లు తీసుకుని వచ్చాము. ఇవాళ రాజమండ్రి ఎయిర్పోర్ట్కి 355 కోట్లు తీసుకొచ్చాం. రాజమండ్రి రైల్వే స్టేషన్ 270 కోట్లు తీసుకొచ్చాం. ఆనపర్తి రైల్వే స్టేషన్కి 28 కోట్లు తీసుకుని వచ్చాం. నెడదోల్ రైల్వే స్టేషన్కి 26 కోట్ల రూపాయలు తీసుకుని వచ్చాము. ఈఎస్ఐ హాస్పిటల్ 100 కోట్లు తీసుకొచ్చాం. 475 కోట్లతో మెడికల్ కాలేజ్ తీసుకుని వచ్చాము. ఇవాళ మీరు చూసినట్టయితే ఇవాళ కంబాల్ చెరువు పార్క్ కానీ ఇంకా నేను లిస్ట్ చెప్పుకుంటే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుంది. ఇవాళ ఖేలో ఇండియా కింద 20 కోట్ల రూపాయలు నన్నయ్య యూనివర్సిటీకి తీసుకుని వచ్చాం. ఇట్లా చాలా చేయించాము. ఇంకా మీకు తెలియంది ఏంటంటే, పురంధరేశ్వరి గారికి తెలియంది ఏంటంటే, రాజమండ్రికి నేను ఔటర్ రింగ్ రోడ్ తెచ్చాను. శాంక్షన్ కాపీ ఉంది. ఔటర్ రింగ్ రోడ్ స్టాండ్ స్టిల్ అలైవ్, బతికే ఉంది. ఆవిడకి తెలీదు నేను తెచ్చినట్టు. ఆ కాపీ చూపిస్తాను, తీసుకెళ్ళి ఆవిడకి ఇవ్వండి. ఇలాగ రాజమండ్రికి ఒక బైపాస్ రోడ్డు కూడా తేవచ్చా? మరి ఇది డెవలప్మెంట్ కాదా? ఆవిడ రాజమండ్రి గురించి తెలుసుంటే ఒకసారి తిరగమనండి. ఒక 2 ఏళ్ల క్రితం తిరిగి ఉన్నప్పుడు ఇవాళ తిరిగిన దానికి ఎంత తేడా ఉందో చూసుకోమనండి. క్రమశిక్షణ, దాతృత్వం, ధార్మిక చింతన కలయికే రంజాన్ మాసం విశిష్టత అని కూడా మాజీ చైర్మన్, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణ, కూటమి ఉమ్మడి అభ్యర్థి ఆదిరెడ్డి వాసు అన్నారు. పవిత్ర రంజాన్ సందర్భంగా మెయిన్ రోడ్లో ఉన్న రాయల్ మాస్క్లో ముస్లిం సోదరులకు కూడా మాజీ చైర్మన్, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణ ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా గన్ని కృష్ణ, ఆదిరెడ్డి వాసు, దగ్గుబాటి పురంధరేశ్వరి తనయుడు హితేష్లను రాయల్ మాస్ అధ్యక్షులు ఎస్ఏ కరీం, ముస్లిం పెద్దలు ఎస్ఏ గఫూర్ శాలువా కప్పి ముస్లిం సోదరులు ధరించే టోపీలను ధరింపజేశారు. ముస్లిం సోదరులకు గన్ని కృష్ణ, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి వాసు, హితేష్, రాష్ట్ర కార్యదర్శి కాశీ నవీన్ కుమార్ తదితరులు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సేవా దృక్పథానికి, సహనానికి ప్రతీక రంజాన్ పండుగ నిర్వహిస్తారని పేర్కొన్నారు. మైనారిటీ పెద్దలు అసదుల్లా అహ్మద్ మాట్లాడుతూ పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ముస్లిం సోదరులకు ప్రతి ఏటా గన్నికృష్ణ మసీదుకు వచ్చి అందరికీ శుభాకాంక్షలు తెలియజేయడం సంతోషకరమన్నారు. ఈ కార్యక్రమంలో ముస్లిం పెద్దలు షేక్ సుభాన్ చాన్ బాషా,
మాజీ కార్పొరేటర్లు ఎన్నమూరి రాంబాబు, బొమ్మనమైన శ్రీనివాస్, పార్టీ నాయకులు ఉప్పులూరి జానకరామయ్య, జక్కంపూడి అర్జున్, రఫీక్, రాజా, మహబూబ్ జానీ, కురగంటి త్రినాథ్, టీఎన్ఎస్ఎఫ్ నాయకులు రెహమాన్, గన్ని వ్యక్తిగత సహాయకులు అబ్దుల్ ముజీబ్ తదితరులు పాల్గొన్నారు. పవిత్ర మాసం అందరూ కూడా ఉపవాస దీక్షలు చేస్తూ ఉన్నారు. అల్లా ఒక ఆశీస్సులు మీ పైన కోరుకుంటూ, గతంలో మనం చాలా చేసుకున్నాం. రేపు అల్లా ఆశీస్సులతో అన్నీ మంచి జరిగితే తప్పకుండా పెద్ద ఆయన ఏదైతే కోరుకున్నారో చాలా మంది చూసాం. అందరూ డెఫినెట్ పీస్ ఏదైనా మీ అందరి గుండెల్లో ఉంటుంది. ఇక్కడ రాజకీయాలు మాట్లాడడానికి కాదు, సేవాభావంతో అందరూ కూడా ఉంటుంది. ఇప్పుడు కూడా ఈ పెద్ద మసీదులోనే ఇఫ్తార్ విందు వేయాలని చెప్పి ఎప్పుడు మా ముస్లింకి ఎప్పుడు చెప్తాను. ఇక్కడ ఎలక్షన్స్ ఉన్నా లేకపోయినా ఏమున్నా సరే పెద్ద మసీదుకి మాత్రం కంపల్సరీగా ప్రతి సంవత్సరం ఇఫ్తార్ ఇవ్వడం వారికి ఆన్వాయితీ అండి. వారికి మన మసీదు ముస్లిం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదే సిపిఐ-ఎంఎల్ పార్టీ రాష్ట్ర కమిటీ తూర్పుగోదావరి జిల్లా కార్యదర్శి రాజానగరం నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి పలివెల వీరబాబుతో కలిసి సిపిఐ-ఎంఎల్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా కెల్లా శ్రీదేవి ఇంటింటికి ప్రచారంలో భాగంగా కొత్త రోడ్డు కాలనీ అపార్ట్మెంట్స్ కాలనీలో ఇంటింటికి ప్రచారం పాల్గొన్నారు. రాజమహేంద్రవరం సిపిఐ-ఎంఎల్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కెల్లా శ్రీదేవి మీడియా సమావేశంలో మాట్లాడారు. మా నాయకుడు సిపిఐ-ఎంఎల్ పార్టీ రాష్ట్ర కమిటీ తూర్పుగోదావరి జిల్లా కార్యదర్శి రాజానగరం నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి పలివెల వీరబాబుతో కలిసి ఇంటింటికి ప్రచారంలో భాగంగా కొత్త రోడ్డు కాలనీ అపార్ట్మెంట్స్ కాలనీలో ఇంటింటికి ప్రచారం నిర్వహించారు. ప్రజలు ఆయనను స్వాగతంతో ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాజమండ్రిలో నివసించే పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజలకు అన్ని విధాలా న్యాయం జరగాలంటే పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన నాయకులైతే సరైన న్యాయం జరుగుతుందని, ఆ ఆలోచనతోనే కెల్లా శ్రీదేవి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయడం జరుగుతుందని, పేద ప్రజలకు విద్య, వైద్యం, గృహ నిర్మాణాలు, వడ్డీ లేని రుణం వచ్చే విధంగా చేస్తామన్నారు. అదేవిధంగా మా సిపిఐ-ఎంఎల్ పార్టీ తరపున 16,000 మంది సభ్యత్వం కలిగి ఉన్నామని, అదేగాక ఇంకా 20,000 మంది అభిమానులు కలిగి ఉన్నామని, మా నాయకులు పలివెల వీరబాబు మహిళలే అయినా నాకు ఈ సీటు ఇవ్వడం ఎంతో సంతోషమని, ఆయనకు నాపై ఉన్న నమ్మకం, పార్టీ సిద్ధాంతాలు ఎంత గొప్పవని ఆమె అన్నారు. సిపిఐ-ఎంఎల్ పార్టీకి ప్రతి ఒక్కరూ నాకు ఓట్లు వేసి గెలిపించాలని ప్రార్థిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ-ఎంఎల్ పార్టీ రాష్ట్ర నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు పాల్గొన్నారు. పోటీ చేయాలని నిర్ణయించుకున్నాను. మాది వాంబై అపార్ట్మెంట్ సి బ్లాక్లో నేను నివసిస్తున్నాను. 16,000 సభ్యత్వం కలిగి ఉన్నాను నేను సిపిఐ పార్టీ నుంచి. ప్రజలకి నేను ఇల్లు లేని వాళ్ళకి ఇల్లులు ఇప్పించడం, ఉచితంగా రుణాలు ఇవ్వడం, వడ్డీ లేని రుణాలు ఇప్పించడం, పేద ప్రజలకి న్యాయం చేస్తాను. అందరూ నన్ను ఆశీర్వదించారు. చిన్న చిన్న సిరియాపారస్తులు వేలలో ఉన్నారు. ఇక్కడ సిరియాపారస్తులందరికీ లోన్ అవకాశం కల్పించాలని అనేక గవర్నమెంట్లు వచ్చి ఓట్లు వేయించుకుని పోతున్నాయి తప్ప ఎటువంటి ఉపకారం లేదు. ఈ పేదవాళ్ళందరికీ న్యాయం జరగాలంటే ఇక్కడ మన పార్టీ కంపల్సరీ పోటీ చేయాలని నిర్ణయించుకుని ఇక్కడ వేలాది మందికి ఈ శ్రీదేవి గారి పరిచయం ఉంది. ఇక్కడ మాకు 16,000 పార్టీ సభ్యత్వం ఉంది. ఈ 16,000 కాకుండా మరో 16,000 వరకు మా అభిమానులందరూ కూడా ఓటేస్తారని మేము గుర్తించి వీటీ జూనియర్ కాలేజీ పూర్వ విద్యార్థుల గోల్డెన్ జూబ్లీ ఆత్మీయ కలయిక ఆద్యంతం సంప్రదాయ పద్ధతిలో ఘనంగా నిర్వహించారు. రాజమండ్రి వీటీ జూనియర్ కాలేజీలో 1972-74 బ్యాచ్ ఇంటర్మీడియట్ బైపీసీ చదివిన పూర్వ విద్యార్థులు జీవితంలో ఉన్నత స్థాయిలో స్థిరపడి ప్రతి ఏటా ఆత్మీయంగా కలుసుకుంటూ అదే మాదిరిగా ఈ ఏడాది భేటీ అయ్యారు. ఇంటర్ పూర్తి చేసి 50 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో ఈ గోల్డెన్ జూబ్లీ వేళ మరింత ఉత్సాహంగా గడిపి స్నేహబంధాన్ని మరోసారి చాటుకున్నారు. స్థానిక ప్రకాశ్ నగర్ ధర్మంచర కమ్యూనిటీ హాల్ పైన ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఘనంగా నిర్వహించిన ఈ వేడుకల్లో ఆనాటి మధుర స్మృతులను ఒకరికొకరు నెమరు వేసుకుంటూ ఉల్లాసంగా గడిపారు. డాక్టర్ దాట్ల భాస్కర్ రాజు, ప్రసాద్ రాజు, డిఎస్ఎన్ రాజు,
రాపాక వీరభద్రస్వామి, కేదారి, కె వెంకట్రావు, సప్పా రామకృష్ణ, బిఎస్ఆర్ మూర్తి, సుధాకర్, శీలం బసవేశ్వర స్వామి, డాక్టర్ వైవివి రమణ, ఏవిఎస్ఎస్ కామరాజు, ఎం ఆదివిష్ణు తదితర రాష్ట్రేతర ప్రాంతాల్లో స్థిరపడిన వారంతా విచ్చేసి తమ అనుబంధాన్ని చాటి చెప్పారు. తమ మధ్య స్నేహబంధం కొనసాగుతూ ఆనందంగా ఉంటున్నామని, ఇది నేటి యువతకు స్ఫూర్తి కాగలదని వారు పేర్కొన్నారు. స్నేహితులను ఆత్మీయంగా సత్కరించుకున్నారు. జ్ఞాపికగా మొక్కలు అందజేశారు. గ్రూప్ ఫోటోలు దిగి ప్రతి ఏటా ఇలాగే కలుసుకోవాలని నిర్ణయించారు. ప్రతి సంవత్సరము ఇక్కడ లోకల్గా ఉన్న వాళ్ళు కానీ, రాగలిగినటువంటి బయట వాళ్ళు కానీ ఏదో ఒక పుట్టినరోజు పేరు చెప్పు, మరో కార్యక్రమం అందరం కూడా తరచుగా కలుస్తూ ఉన్నాం. ఇంచుమించుగా నెలకు ఒకసారైనా కలుస్తున్నాం. ఆ విధంగా కలవటం చేత మా వయసు 10-15 సంవత్సరాలు తగ్గిందని నేను చెప్పగలను. నాకే తెలుస్తుంది అది. మిగిలిన అందరూ కూడా మా క్లాస్మేట్స్ అందరి తాలూకు అనుభవం కూడా అదేని నేను అనుకుంటున్నాను. దీన్ని స్ఫూర్తిగా తీసుకుని చాలామంది విద్యార్థులు తరతరాలుగా చదువుతూనే ఉంటారు కదా, బ్యాచ్లుగా ఇలా రీయూనియన్ ఏదైనా ఏర్పాటు చేసుకుని రిజువినేట్ అవ్వాలి, అనుబంధాలు పెరగాలి. మేమందరము పూర్వపు విద్యార్థులము. వీరేశ్వరం గారి జూనియర్ కాలేజీ బైపీసీ 72-74 బ్యాచ్. చాలా కాలం తర్వాత కలవటం అనేది చాలా అరుదైంది. కాకపోతే మాకున్న అనుభవాలు, మేము ఫేస్ చేసిన ఛాలెంజెస్ కానీ లైఫ్లో చాలా వరకు పంచుకొని మళ్ళీ ఒక్కసారి మా అనుభవాలని నెవరేసుకుంటూ ఆనందంగా ఉండాలనే ఉద్దేశంతో ఇక్కడ కలవటం జరిగింది. బేసిక్లీ నేను మెకానికల్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ని. ఆ తర్వాత త్రూ ఇండియన్ రైల్వేస్, ఆ రైల్వే బోర్డు ద్వారా ఎంటెక్ చేశాను ఫ్రమ్ ఐఐటి ఖరగ్పూర్. ఆ తర్వాత వేరియస్ ప్రోగ్రామ్స్ నేను అటెండ్ అయ్యాను. ఐఐటి ఖరగ్పూర్, ఐఐటి గౌహటి, ఐఐటి మెడ్రాస్ అండ్ దెన్ ఐఐటి హైదరాబాద్. 70-74 వీటీ జూనియర్ కాలేజీలో ఇంటర్మీడియట్ బైపీసీ చదివాం. 50 సంవత్సరాల తర్వాత మళ్ళీ మేము అందరం కలుసుకున్నాం. మాకందరికీ ఏజ్ 16 విత్ 50 years ఎక్స్పీరియన్స్. కనుక ఇలాగే మేము ప్రతి సంవత్సరం జరుపుకోవాలని కోరుకుంటున్నాం, జరుపుకుంటాం, జరిపి చూపిస్తాం. వికాస్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో వృద్ధులకు పింఛన్లు పంపిణీ చేశారు. క్రమం తప్పకుండా ప్రతి నెల 7వ తేదీన పేద వృద్ధులకు వికాస్ స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపకులు యార్లగడ్డ ప్రభాకర్ నేతృత్వంలో అందజేస్తున్న పింఛన్ల పంపిణీ కార్యక్రమం ఉదాత్తభరితమని సెంట్రల్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ విశ్రాంత అధికారి కె శ్రీనివాసరావు అన్నారు. స్థానిక విఎల్పురం పార్కులో 100 మంది వృద్ధులు వికలాంగులకు 200 రూపాయల చొప్పున పింఛన్లను ఆయన చేతుల మీదుగా పంపిణీ చేశారు. వృద్ధులకు పింఛన్లు అందించడమే కాకుండా విద్యార్థులకు స్కాలర్షిప్లు ఇచ్చి విద్యాభివృద్ధికి తోడ్పాటు అందిస్తున్నట్లు ప్రభాకర్ గుర్తు చేశారు. తొలుత పార్కులో కందుకూరి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సుబ్బలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ప్రజలలో కాంగ్రెస్ పార్టీకి మంచి ఆదరణ ఉందని, ఎక్కడికి వెళ్లినా మంచి స్పందన లభిస్తోందని కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థి గిడుగు రుద్రరాజు అన్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం కోరుకొండ లక్ష్మీ నరసింహస్వామి గుడి దగ్గర నుంచి మాజీ పీసీసీ చీఫ్ గిడుగు రుద్రరాజు పాదయాత్ర చేశారు. అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అన్ని విధాలా సర్వనాశనం చేసింది భారతీయ జనతా పార్టీ, దాని మిత్రపక్షాలు అని ఆంధ్ర రాష్ట్రాన్ని అధోగతి పాలు చేయడంలో నరేంద్ర మోడీ చేసిన నియంత్రత్వ పోకడులే అంటూ ధ్వజమెత్తారు. అటువంటి భారతీయ జనతా పార్టీని ఓటు అనే ఆయుధంతో సాగనంపాలని కాంగ్రెస్ పార్టీ రాజమండ్రి పార్లమెంటరీ అభ్యర్థి మాజీ పీసీసీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు పిలుపునిచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కోరుకొండలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి తన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. కోరుకొండలో ప్రతి ఇంటికి వెళ్లి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని, హస్తం గుర్తుపై ఓటు వేయాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ రాజానగరం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి మండ్రు శ్రీనివాసరావు అనే పెద్ద రాజమండ్రి పార్లమెంట్ అభ్యర్థిగా గిడుగు రుద్రరాజును తమ అమూల్యమైన ఓటు హస్తం గుర్తుపై వేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాజమహేంద్రవరం, అనపర్తి, కొవ్వూరు నియోజకవర్గం శాసనసభ్యులుగా పోటీ చేస్తున్న అభ్యర్థులు, పలువురు కాంగ్రెస్ నేతలు బోడా వెంకట్, అరిగెల అరుణ్ కుమారి, కె శ్రీను, డీసీసీ మార్టిన్ లూథర్, అయినాల శేషగిరి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యువజన కాంగ్రెస్ కర్రి గణేష్, యాళ్ల మాసరయ్య, సత్యప్రసాద్, మండల ప్రెసిడెంట్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు, కార్యకర్తలు,
పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పిడింగొయ్యి పంచాయతీ వెంకటగిరి 1లో ఉన్న సిలోయం గోరీ మిషన్ చర్చిలో రాష్ట్ర సమాచార, పౌర సంబంధాలు, బీసీ సంక్షేమ శాఖల మంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గ అభ్యర్థి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణకు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. సిలోయం గ్లోరీ మిషన్ చర్చి దైవజనులు మనోజ్ కుమార్ పాల్, రాష్ట్ర సమాచార, పౌర సంబంధాలు, బీసీ సంక్షేమ శాఖల మంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గ అభ్యర్థి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణకు ప్రార్థన చేసి ఆశీర్వాదం అందజేశారు. మంత్రి మాట్లాడుతూ, ఆ యేసుప్రభు కృప వల్లనే సీఎం జగన్మోహన్ రెడ్డి సహకారంతో రాజకీయాల్లో కొనసాగుతున్నారని, ఇప్పుడు రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం వచ్చిందన్నారు. క్రైస్తవుల సంక్షేమానికి పాటుపడుతున్న జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చేయాలని, రూరల్ నుంచి తనను ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సేవ చేసుకోవడానికే రాజకీయాల్లోకి వచ్చానని, అందరూ ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు. ఆయన వెంట స్థానిక వైసీపీ నాయకులు మేడి త్రిమూర్తులు, బొప్పన సుబ్బారావు, పిల్లా లక్ష్మణరావు, పడాల వీరరాఘవరెడ్డి, చిన్నారావు, సెరసపల్లి శంకర్రావు, ఇబ్రహీం బాషా, వైరాంబాబు, ఉగ్గం యేసు, మేసాల శ్రీను తదితరులు పాల్గొన్నారు. ఎక్కడ అడుగుపారు, ఎక్కడ రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో పోటీ అంటే నేను ఫస్ట్ నమ్మింది ఏమిటంటే ఇదేదో మహిమ. ఆ మహిమ లేకపోతే ఈరోజు ఇక్కడికి వచ్చి మిమ్మల్ని ప్రార్థించేటువంటి అవకాశం నాకు దక్కదు. నేనేమంటానంటే దైవం మానుషుల పైన మరొకసారి చెప్తాను, మనుషులు ఉంటారు, మీరే దైవ స్వరూపాలు. మీరు వచ్చే ప్రతి మంచి మాట ఈ నియోజకవర్గ ప్రజలకు సేవ చేసుకునే అవకాశాన్ని నాకు కల్పించమని మీరు ప్రార్థన చేయడం వాళ్ళందరినీ కూడా కోరుకుంటున్నాను. ఎవరిని తెచ్చుతాడో ఆయన చిత్తంలోనే ఉంటారు. మరి గడిచిన 5 సంవత్సరాలు మరి ఉన్నటువంటి ప్రభుత్వాన్ని దేవుడు హెచ్చించి ఆశీర్వదించాడు. మరి ఆ ప్రభుత్వం వెనక ఉన్నటువంటి దేవుని సత్యాలు వారు జ్ఞాపకం చేస్తూ వచ్చారు. మరి ఈరోజు వీరు మన సమక్షంలోకి వస్తున్నారని తెలియగానే ప్రార్థన చేస్తూ మనకున్న వాగ్దానాలు ప్రతి న్యూ ఇయర్కి వాగ్దానాలు ఇస్తామండి, మీకు తెలిసే ఉంటుంది. దాంట్లోంచి ఒకటి పిక్ చేద్దామని తీయగానే ఫస్ట్ నేను స్వస్థపరచు యెహోవాను నేనే అని వచ్చాను. అప్పుడు వెంటనే జ్ఞాపకం చేసుకున్నాను, రీసెంట్గానే మంత్రి గారు చాలా బలహీనలయ్యారు, గుండె సంబంధిత బలహీనత. రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో జరిగిన కార్యక్రమాల్లో మనం ఓసారి వీక్షిద్దాం. రాజమహేంద్రవరం రూరల్ హుకుంపేట వరలక్ష్మి కాలనీలో వైసీపీ సీనియర్ నాయకులు చెల్లుబోయిన సూర్యనారాయణమూర్తి ఆధ్వర్యంలో ఆ ప్రాంతానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు మల్లా నోకరాజు సారథ్యంలో 500 మంది ఆదివారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారికి మంత్రి వేణు పార్టీ కండువాలు కప్పి ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా చెల్లుబోయిన మూర్తి అధ్యక్షతన జరిగిన సభలో మంత్రి వేణు మాట్లాడుతూ, అన్ని వర్గాల వారికి సమానంగా మంచి చేసిన జగనన్నను ప్రజలు ఎప్పటికీ మర్చిపోరని, త్వరలో జరగనున్న ఎన్నికల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అఖండ మెజారిటీతో గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. మంచి చేసిన జగనన్న ప్రభుత్వానికి కోట్ల మంది ప్రజలు ఆశీస్సులు ఉన్నాయన్నారు. ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ఆరోగ్యశ్రీ వంటి పథకాన్ని అమలు చేసిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశయాన్ని ముందుకు తీసుకువెళుతున్న జగన్మోహన్ రెడ్డికి తమ కొడుకుని ముఖ్యమంత్రిని చేసుకోవాలనే చంద్రబాబు లాంటి అత్యాసపరుడికి మధ్య జరుగుతున్న ఎన్నికల్లో ప్రజలంతా జగన్ వైపు నిలవాలని పిలుపునిచ్చారు. చెల్లుబోయిన సూర్యనారాయణమూర్తి మాట్లాడుతూ, రూరల్ నియోజకవర్గం నుండి ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం పనిచేసే చెల్లుబోయిన వేణువు పోటీ చేయడం ఇక్కడ ప్రజలు చేసుకున్న అదృష్టం అన్నారు. వేణువును భారీ మెజారిటీతో గెలిపించుకుందామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు పసలపూడి శ్రీను, బొప్పన సుబ్బారావు, రాఘవరెడ్డి, మార్గాని చంటిబాబు, మేడి త్రిమూర్తులు, చేరారాజు, సిరసపల్లి శంకర్రావు, ఇబ్రహీం బాషా, పెద్దకాపు, కడలి రాంబాబు, నరసింహారావు, పిల్లా లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు. 20 లక్షల కోట్లు, 14 లక్షలు, 15 లక్షల కోట్ల కింద దాచి ఉండొచ్చు, కానీ మరి ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితి మీద అవగాహన కలిగినటువంటి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు నాడు రైతులకు రుణాలు మాఫీ చేస్తారన్నాడమ్మా. 87,000 కోట్లు ఉన్నాయి, నేను అబద్ధం ఆడలేడు అన్నాడు జగన్ గారు. ఈయన అబద్ధం ఆడేశాడు, నెగ్గాడు, ముఖ్యమంత్రి అయ్యాడు, తీర్చాడా? 87,000 కోట్లు, 15,000 కోట్లు కూడా ఇవ్వలేదు. మహిళా రుణాలు మాఫీ అన్నాడు, ఇచ్చాడా? ఇవ్వలేదు కదా. ఎలా మహిళా రుణాలు మాఫీ ఇచ్చాడా? తెల్లవారు లేస్తే ఒక ఫోన్ కాల్తో ఆయన మనం ముందు ఉంటాడు. అటువంటి మనిషిని మనం ఎన్నుకుంటే మనకి చాలా మంచి జరుగుతుంది. ఇక్కడ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒక పార్కు కానీ, ఒక వాటర్ కానీ చాలా ఇబ్బందులు ఉన్నాయి. మీ ఇబ్బందులన్నీ సాల్వ్ చేయడం నోకరాజు గారు
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ జన్మదినం ఏప్రిల్ 7న. తెలుగు చిత్రసీమలో రామ్ గోపాల్ వర్మ సంచలనాలకు, వివాదాలకు మారుపేరుగా నిలిచారు. శివ చిత్రం ద్వారా ట్రెండ్ సెట్టర్గా నిలిచిన ఆయన రాజకీయ ఇతివృత్తాలతో చిత్రాలు నిర్మించి వివాదాస్పదుడిగా పేరొందారు. రంగీలా, సత్య, కంపెనీ, బూత్స్, సర్కార్ వంటి చిత్రాలతో బాలీవుడ్లో కూడా ప్రతిభావంతుడిగా గుర్తింపు పొందారు. రామ్ గోపాల్ వర్మ 1962లో తూర్పుగోదావరి జిల్లాలో కృష్ణంరాజు, సూరమ్మ దంపతులకు జన్మించారు. సికింద్రాబాద్లోని సెయింట్ మేరీస్ హై స్కూల్లో పాఠశాల విద్యను, విజయవాడ నగరంలోని సిద్ధార్థ ఇంజనీరింగ్ కళాశాలలో ఇంజనీరింగ్ విద్యను అభ్యసించారు. అయితే వర్మకు చదువు మీద కన్నా సినిమా రంగంపై ఆసక్తి ఎక్కువగా ఉండేది. విద్యార్థిగా ఉన్నప్పుడు భాషా భేదాలు లేకుండా విడుదలైన ప్రతి సినిమా చూసేవారు. తన స్నేహితులతో కలిసి ప్రతి చిత్రాన్ని విశ్లేషిస్తూ అందులోని తప్పొప్పుల గురించి వాదనలు చేసేవారు. బాలీవుడ్ సూపర్ హిట్ సినిమా షోలే సినిమాలో ఫిల్మ్ బై రమేష్ సిప్పి పేరు చూసి ఉత్తేజం చెందిన వర్మ తన పేరును కూడా అలా సినిమా టైటిల్స్లో చూసుకోవాలని ఆరాటపడ్డారు. తొలి చిత్రం శివలో తన పేరును అలాగే వేయించుకుని మురిసిపోయారు. ఇంజనీరింగ్ పట్టా పొందిన కొంతకాలం ఒక వీడియో దుకాణం నడిపారు. మరోవైపు చిత్రరంగంలో ప్రవేశానికి ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉన్నారు. రావు గారిల్లు అనే తెలుగు చిత్రానికి సహాయ దర్శకుడిగా ఆయనకు అవకాశం వచ్చింది. ఆ చిత్రం ద్వారా అక్కినేని నాగార్జున కలిసే అవకాశం వచ్చింది. శివ కథ చెప్పి హీరోగా నాగార్జున్ను ఒప్పించారు. 28 ఏళ్ల వయసులో తెలుగు, భారతీయ సినీ ప్రపంచంలో శివ సినిమా ద్వారా తన ఉనికిని ఘనంగా ప్రపంచానికి చాటారు. తను దర్శకత్వం వహించిన తర్వాతి సినిమాలు క్షణక్షణం, హర్రర్ చిత్రం రాత్రి, అంతం, గోవిందా గోవిందా, గాయం చిత్రాల ద్వారా తనదైన ముద్ర వేశారు. వర్మ తన సొంత సినిమా నిర్మాణ సంస్థ వర్మ కార్పొరేషన్ లిమిటెడ్ని స్థాపించి మనీ మనీ మనీ, గులాబీ, సైకో, వైఫ్ ఆఫ్ వరప్రసాద్, అనగనగా ఒకరోజు, దెయ్యం సినిమాలను నిర్మించారు. వర్మ దగ్గర సహాయ దర్శకులుగా పనిచేసిన కృష్ణవంశీ, శివనాగేశ్వరరావు, సినిమాటోగ్రాఫర్గా పనిచేసిన తేజ తర్వాత టాలీవుడ్లో మంచి దర్శకులుగా పేరు సంపాదించారు. రంగీలా ద్వారా ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ను వర్మ బాలీవుడ్కు పరిచయం చేశారు. సత్య సినిమా విలక్షణ నటుడు మనోజ్ బాజ్పేయిను ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. వివేక్ ఒబెరాయ్, రాజ్పాల్ యాదవ్ వంటి నటులను చిత్రసీమకు పరిచయం చేశారు. పాటలు లేకుండా కౌన్, బూత్, కంపెనీ చిత్రాలు తీసి విలక్షణతను చాటుకున్నారు. లక్ష్మీస్ ఎన్టీఆర్, వ్యూహం, శపథం, అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు వంటి వివాదాస్పద రాజకీయ చిత్రాలు నిర్మించారు. శివ, క్షణక్షణం, ప్రేమ కథా చిత్రాలకు గాను 3 సార్లు నంది బహుమతులు గెలుచుకున్నారు. సత్య చిత్రానికి ఫిల్మ్ ఫేర్ ఉత్తమ దర్శకుడు అవార్డును అందుకున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ప్రజా ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యం. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ నగరంలో డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరుస్తామని వెల్లడి. కాంగ్రెస్ పార్టీకి ప్రజలలో మంచి ఆదరణ ఉంది. పార్లమెంట్ అభ్యర్థి గిడుగు రుద్రరాజు. కాంగ్రెస్ పార్టీ ఆత్మీయ సమావేశానికి అనూహ్య స్పందన. అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరో మాట. ఎంపీ భరత్ రామ్. విభజన హామీల అమలు విషయంలో తీరని అన్యాయం జరిగిందని ఆవేదన. సిసిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.